హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి వేలవన్ సెంథిల్ కుమార్. ఇతను రీసెంట్గా ఓపెన్ స్క్వాష్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని గెలుపొందడం జరిగింది. దాని పరంగా కొంచెం ఇన్ఫర్మేషన్ అనమాట. వేలవన్ సెంథిల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన స్క్వాష్ టైటిల్లో గెలుపొందడం జరిగింది. అండ్ ఆయన యొక్క కెరియర్ పరంగా ఇది ఎన్నవ టైటిల్ గెలుపొందారంటే 8th టైటిల్ అనమాట. 8వసారి ఇటువంటి స్క్వాష్ అసోసియేషన్ ద్వారా ఏర్పరిచినటువంటి ఒక టైటిల్ని గెలుపొంది భారతదేశం యొక్క పేరు అనేది మారుమోగేలా చేశారు. ఈ యొక్క ఓపెన్ ఛాలెంజర్ ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరుగుతూ ఉంది. ఆ యొక్క జరిగినటువంటి ఈవెంట్లో భాగంగా స్క్వాష్ పోటీల్లో ఈయన గెలుపొందారనమాట. అండ్ ఎవరి మీద గెలుపొందారంటే ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి బెల్విల్ సియానీ మానికో. సియానీ మానికో ఈయన ఫ్రాన్స్ దేశస్థుడు. ఈయన మీద వేలవన్ సెంథిల్ కుమార్ గారు గెలవడం జరిగిందనమాట. ఈయన వయసు వచ్చేసి 26 సంవత్సరాలు. అండ్ ఈయన ఈ యొక్క ఈవెంట్లో గెలుపొందడం ద్వారా $12,000 క్యాష్ ప్రైజ్ అనేది గెలుపొందడం జరిగింది. ఇది రీసెంట్గా జరిగినట్టు ఈవెంట్ అనమాట, ఏప్రిల్ 29న. అండ్ ఇలా గెలుపొందడం ద్వారా వేలవన్ గారి యొక్క కెరియర్ పరంగా స్క్వాష్ వరల్డ్ నథింగ్ బట్ ఈ స్క్వాష్ గేమ్ ఏదైతే ఉందో ఆ గేమ్ పరంగా ఈయన తన యొక్క స్థానాన్ని ప్రపంచం మొత్తం కూడా ఒక మంచి స్థానాన్ని పొందుకోగలుగుతున్నారు. చైనాకి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. చైనా తన యొక్క 3 ఆస్ట్రోనాట్స్ని టిన్యాంగ్ స్పేస్ స్టేషన్లోకి పంపించడం జరిగింది. అండ్ దీనిలో ఉన్నటువంటి ఒక ప్లేస్ షెంజో 18 అనమాట. అది ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా. అండ్ ఇక్కడ టిన్యాంగ్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తున్నారంటే 2021 టైం నుంచి కూడా చైనా తన యొక్క స్పేస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది టీ షేప్డ్గా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎందుకంటే టీ షేప్లో ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా 3 డైవర్షన్స్ ఉండే విధంగా 1 2 3 డైవర్షన్స్ ఉండే విధంగా ఒక స్పేస్ స్టేషన్ని 2022 కల్లా కూడా కొంతవరకు 3 మాడ్యూల్స్ అనేవి కంప్లీట్ చేసి వర్కింగ్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే 7th క్రూ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు పంపించినటువంటి 7th క్రూ అంటే 3 పంపించారు ఆస్ట్రోనాట్స్ని. వాళ్ళని ఈ స్పేస్ స్టేషన్కి పంపించడం జరిగిందనమాట. దీన్ని పంపించడానికి షెంజో 18 అనేటువంటి ఇక్కడ పంపించేటువంటి వ్యోమగాముల్ని పంపించేటువంటి ఒక వాహనం ఏదైతే ఉందో దాని పేరు గాంగ్ఫు. దీని పరంగా ఏంటంటే షెంజో 13 మిషన్ నుంచి కూడా అంటే 2021-22 టైం నుంచి కూడా ఈ యొక్క మిషన్ ద్వారానే పంపించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క షెంజో 13 మిషన్ ఏదైతే ఉందో అది 2001 టైం నుంచి 2022 టైం వరకు పంపిస్తున్నారు. అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు షెంజో 18 అనేటువంటి మిషన్ ద్వారా వ్యోమగాముల్ని 3 వ్యోమగాముల్ని టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ దాకా పంపించడం జరిగింది. అండ్ ఇందులో పంపించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆస్ట్రోనాట్స్ పేర్లు అనమాట. అక్కడ పైలట్స్ వచ్చేసి లీ కాంగ్ అండ్ లీ గామ్షు. వీళ్ళిద్దరూ కూడా స్పేస్ ఫ్లైట్స్ పరంగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. అండ్ వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దానిలో వర్క్ చేయబోతున్నారు. అందుకోసమే 3 ఆస్ట్రోనాట్స్ని అక్కడికి పంపించడం జరిగింది. సెంటర్ అంటే కేంద్ర ప్రభుత్వం అనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నియర్లీ 99,000 మెట్రిక్ టన్నుల ఆనియన్ అనేది ఒక 6 దేశాలకి పంపించడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే మనం వేరే దేశానికి పంపించడానికి అనుమతులు అనేవి ఇవ్వడం జరిగింది. రీసెంట్ కాలంలో ఈ యొక్క ఉల్లి ధరలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఉండటం కారణంగా వేరే దేశాలకి ఎగుమతి చేయడాన్ని కొంతకాలం బ్యాన్ చేశారనమాట. ఎందుకంటే మన దేశంలో ఆహార కొరత అనేది ఉండడం కోసం ఎక్స్పోర్ట్ అనేది కొంతకాలం ఆపారు. బట్ రీసెంట్గా అయితే ఒక 6 దేశాలకి ఆనియన్స్ని ఉల్లిపాయలని ఎగుమతి చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారనమాట. ఏ దేశాలకంటే మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, UAE, భూటాన్, బెహ్రెయిన్, మారిషస్ అండ్ శ్రీలంక ఈ దేశాలకి ఉల్లిని ఎగుమతి చేయడానికి అనుమతులు అనేవి లభించాయి. ఇంతకుముందు ఖరీఫ్ అండ్ రబీ సీజన్ పరంగా 2023-24 టైంలో
కొంతవరకు కొరత అనేది జరిగింది. అందువల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే మనకి వాడుకోవడానికి తగ్గకుండా ఉండడం కోసం ఎగుమతుల మీద ఆంక్షలు అనేవి విధించబడ్డాయి. బట్ తర్వాత ఈ యొక్క పంట అనేది ఇంకా పెరగడం వల్ల ఆంక్షలను ఎత్తేసి ఒక 6 దేశాలకి మళ్ళీ వాటిని ఎగుమతి చేయడానికి అనుమతులు అనేవి ఇచ్చాయన్నమాట. సో డొమెస్టిక్ పరంగా అంటే మన దేశంలో ఆహార కొరత రాకుండా ఉండడం కోసం నియర్లీ 5 లక్షల టన్నుల వరకు కూడా వీటిని స్టోర్ చేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో ఉంచారు. బట్ ఇప్పుడు 99,000 మెట్రిక్ టన్నుల వరకు కూడా ఆనియన్స్ని 6 దేశాలకు పంపించడానికి కేంద్రము అనుమతించింది. సునీతా విలియమ్స్. సో సునీతా విలియమ్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఈమె భారతీయ సంతతికి చెందినటువంటి వ్యక్తి, కానీ ఆమె చదువుకుంది, పెరిగి జాబ్ చేసింది అంతా కూడా ఆమె అమెరికాలోని అంటే నాసాకి చెందినటువంటి ఒక ఆస్ట్రోనాట్ అనమాట. సో ఆమె రీసెంట్గా ఎందుకు న్యూస్లో వచ్చిందంటే ఆమె కొంతకాలం నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అంటాం, దానికి చెందినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దానికి పైలట్గా వర్క్ చేస్తున్నారు. బట్ దానిలో భాగంగానే స్పేస్ క్రాఫ్ట్ అనేది రీసెంట్గా మళ్ళీ అంతరిక్షంలోకి ట్రావెల్ అయ్యి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి మరొకసారి ఆమె ట్రావెలింగ్ చేయడానికి వెళ్ళబోతుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ అనమాట. అండ్ ఇప్పుడు ఈ సునీతా విలియమ్స్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఆస్ట్రోనాట్గా మళ్ళీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆమె మరొకసారి వెళ్ళబోతుంది. అండ్ సునీతా విలియమ్స్తో పాటు బచ్ విల్మోరే గారు కూడా ఈ యొక్క బోయింగ్స్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్కి వెళ్ళబోతున్నారు. అండ్ ఈ సునీతా విలియమ్స్ పరంగా ఏంటంటే మహిళల్లో అది కూడా వ్యోమగాముల్లో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే సునీతా విలియమ్స్ అనమాట. సో షార్ట్ పాయింట్ సునీతా విలియమ్స్ పేరు అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో 12 సంవత్సరాల నుంచి కూడా ఈమె నాసా పరంగా చాలా పొజిషన్స్లో వర్క్ చేస్తుంది. సో బీయింగ్ ద ఫస్ట్ టైం ఆమె మళ్ళీ ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ISSని చేరుకొని అక్కడ కొన్ని రోజుల పాటు ఆమె మళ్ళీ అంతరిక్షంలో గడపబోతుంది అనమాట. సో ఈ క్రూ ఫ్లైట్ ఏదైతే ఉందో అది క్రూ ఫ్లైట్ టెస్ట్ మిషన్ ద్వారా చాలా క్రూషియల్ ప్లేస్ అనేది రాబోతుంది. అంటే ఏ విధంగా అంటే US నుంచి స్పేస్ ట్రావెల్ చేయాలి అంటే మనకి అంతరిక్షంలోకి కొంతకాలం ట్రావెల్ చేయాలి అనుకునేటువంటి మిషన్ ఏదైతే ఉందో, అంతరిక్షంలో కూడా జీవించాలి లేదా అంతరిక్షంలో కూడా స్పేస్ స్టేషన్లో వర్క్ చేసే విధంగా మనం ఇంకా ట్రావెలింగ్ చేయాలి, అంతరిక్షంలో అన్నీ చూడాలి, ఇటువంటి విషయాల గురించి పరిశోధనలు చేస్తూ ఉన్న క్రమంలో సో స్పేస్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ బయటకు వచ్చింది. సో దానిలో భాగంగా ఇలా చేసేటువంటి ప్రతిపాదనలు అంటే ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యక్తులని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా తీసుకొని రావడం అలా ఎక్కువగా చేయడం కోసం వినియోగించనున్నారు. సో ఇలా చేయడానికి ఏంటంటే స్పేస్ ఎక్స్ ఈ కంపెనీ పేరు అనమాట. స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందినటువంటి క్రూ డ్రాగన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి క్రూ ట్రాన్స్పోర్ట్, క్రూ అంటే ఇక్కడ ఒకటి కన్నా 2-3 వ్యోమగాములు కలిసి ఈ యొక్క క్రూ మాడ్యూల్ ద్వారా అంటే ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ని యూజ్ చేసుకొని క్రూ డ్రాగన్ అంటే అక్కడ మన అంతరిక్షంలో చూడడానికి ట్రావెలర్స్ని పంపించేటువంటి మిషన్ అనమాట. సో ఫ్యూచర్లో మనం కూడా వెళ్ళి అంతరిక్షంలో కొంచెంసేపు చూసి రావాలి అంటే ఈ క్రూ డ్రాగన్ అనేటువంటి మిషన్ టాస్క్ ఏదైతే ఉందో దాని ద్వారా టెస్ట్ చేస్తున్నారు. అది కనుక సక్సెస్ అయితే మనం కూడా వెళ్ళి అంతరిక్షంలో కొంతకాలం గడిపి రావడానికి అందరికీ అవకాశం అనేది లభిస్తుంది. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కోసం వాడుతున్నటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ దాకా చేరుకోబోతున్నారు. ఏ టైం కంటే May 6th కల్లా కూడా అక్కడికి చేరుకొని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దాకా చేరుకొని ఎవరు సునీతా విలియమ్స్ అండ్ బచ్ విల్మోరే వీళ్ళిద్దరూ వాళ్ళ సేవలు అనేవి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అందించబోతున్నారు. సో నాసా అడ్మినిస్ట్రేటర్ వచ్చేసి బిల్ నెల్సన్. సో ఎవరెవరు ISS దాకా వెళ్ళబోతున్నారు అంటే ఇక్కడ సునీతా విలియమ్స్ ఒకరు అండ్ బచ్ విల్మోరే వీళ్ళిద్దరూ బోయింగ్కి చెందినటువంటి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. అంతరిక్షంలో అంటే అంతరిక్షంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కొంతకాలం ఉండడానికి వెళ్ళబోతున్నారు అనమాట. ఇండియా షైన్. సో అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది అండర్ 20 అనమాట. 20 years ఏజ్ కన్నా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి అండర్ 20 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ ఏదైతే ఉందో దాని పరంగా మన ఇండియాకి చాలా మెడల్స్ అనేవి రావడం జరిగింది. ఈ యొక్క ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే దుబాయ్లో జరుగుతుంది.
సో దుబాయ్లో జరుగుతున్నటువంటి ఈ ఈవెంట్లో మన దేశానికి 7 గోల్డ్ మెడల్స్ అనేవి రావడం జరిగింది, 11 సిల్వర్ మెడల్స్ వచ్చాయి అండ్ 11 బ్రాంజ్ మెడల్స్ కూడా మన దేశానికి వచ్చాయన్నమాట. అండ్ అండర్ 20 అన్నాం, సో 20 ఇయర్స్ కన్నా తక్కువ వయసున్నటువంటి అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగినటువంటి ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 దుబాయ్లో జరిగింది. దీనిలో మన దేశం నుంచి చాలామంది వ్యక్తులు పాల్గొని మన దేశం యొక్క ప్రతిభని అక్కడ చూపించారనమాట. అండ్ లేడీస్ పరంగా వచ్చేసి 2 మంచి పొజిషన్ అనేది తీసుకొని వచ్చారు. లక్షిత వినోద్ శాండిలియా, సో లక్షిత అనేది పేరు, వినోద్ శాండిలియా కనెక్టింగ్ నేమ్ అనమాట. లక్షిత వినోద్ శాండిలియా, శ్రియా రాజేష్ ఒకటే పేరు. సో వీళ్ళిద్దరూ సిల్వర్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ని గెలుపొందడం జరిగింది. ఉమెన్స్కి చెందినటువంటి 800 మీటర్ల పరుగుల విభాగం అండ్ 400 మీటర్ల విభాగంలో హర్డిల్స్ విభాగంలో వాళ్ళు ఈ యొక్క 21st ఏషియన్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో వాళ్ళు ప్రతిభను కనపరిచి సిల్వర్ మెడల్ ఒకటి, బ్రాంజ్ మెడల్ ఒకటి తీసుకొచ్చుకున్నారు. అండ్ ఈ యొక్క అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఈవెంట్ మొత్తాన్ని ఎవరు కనెక్షన్ చేస్తున్నారంటే ఏషియన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వారు ఈ యొక్క యుఏఈకి చెందినటువంటి అంటే యుఏఈ దుబాయ్కి చెందినటువంటి అథ్లెటిక్స్ ఫెడరేషన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి దుబాయ్లో ఈ యొక్క ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అండ్ మన దేశానికి ఇందులో గోల్డ్ మెడల్స్ 7 వచ్చాయి, సిల్వర్ మెడల్స్ 11 వచ్చాయి అండ్ బ్రోంజ్ మెడల్స్ కూడా 7 రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.